ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. మేమందరం హెల్తీగా ఉండాలి అనుకుంటామే కానీ, ముందడుగైతే ఎవరు వేయలేకపోతున్నారు. అంటే దేనికి అనంటే ముందుగా మనం చేసే బిజీ షెడ్యూలేనండి. మన షెడ్యూల్‌లో ఒక అర్ధగంట మనది కాదు అనుకున్నామంటే, రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. దానికి ఉదాహరణ నేనే అండి. అంతకుముందు ఏం చేద్దాంలే అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను చేయటం స్టార్ట్ చేశానో, మా ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటే బావుంటది కదా! నేను ఒక్కదాన్నే అనే భావన అయితే నాకు కలిగింది. అందుకేనండి ఎవరైనా సరే ఇంట్లో ఒకళ్ళు హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేశారంటే ఇంటింట్లో పాతే హెల్తీగానే ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను డైట్ చేసిన తర్వాత. అందుకని నా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హెల్తీగా ఉండాలని అయితే నేనైతే సమ్మర్ వచ్చేసింది కాంచి ఇదే బ్రేక్‌ఫాస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ప్రతిరోజు ఇదే కాకుండా నాకు నచ్చినట్టుగా మా ఇంట్లో తినేటట్టుగా అయితే చేసుకుంటున్నాను. ముందుకైతే ఒక గ్లాస్ జావ ఇస్తానండి. మనిషికి ఒక గ్లాస్ జావ, 2 ఎగ్స్ అయితే ఇస్తాను. ఈరోజు దానికి అదనంగా ఏమి పెట్టాను అంటే స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ చేయాలి అని నిన్నైతే అన్నీ తీసుకొచ్చేసాను మార్కెట్‌కెళ్ళి. ఫస్ట్ రోజు కాబట్టి లైట్‌గానే వచ్చేసింది. అది సాయంత్రానికైతే మంచిగా స్ప్రౌట్స్ అయితే వస్తాయి. సాయంత్రం టప్పుడు తినలేం కదండీ హెవీగా అని పొద్దున్నే అయితే చేసేసాను. నేను 2, 3 రోజులకి కలిపి ఒక్కసారే చేసుకున్నా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన 2 రోజులకి మంచిగా పెద్ద పెద్ద స్ప్రౌట్స్ అయితే వచ్చేస్తాయండి. ఈ క్వాంటిటీ అయితే నాకు, మా వారికి ఇద్దరికి కలిసి చేయించుకున్నాను. 2 ఎగ్స్ తనకి, 2 ఎగ్స్ నాకు అలాగా చేసేసుకున్నాను. ఈ జావ అయితే చాలా బావుంటదండి. ఇది రాగి జావ అయితే కాదు. మల్టీగ్రెయిన్ అయితే చేసుకున్నాను. నేను ఇంట్లో అయితే తయారు చేసుకున్నానండి ఇది. చాలా అంటే చాలా బావుంటది. మీకెవరికన్నా హెల్తీ లైఫ్ స్టైల్ నుంచి అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి.